పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి ప్రభువా నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా నాయన. సమయంలో మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వింటున్న ప్రతి ఒక్కరి మీద ప్రభువా మీ ఆశీర్వాదాలు కృమ్మరించమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమో వింటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. విని గ్రహించలో పడ్డానికి సహాయం దయచేయండి. అంధకార శక్తుల్ని ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ప్రభువా నాయన. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలతో నింపబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభువా నాయన. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు బలం పొందుకోవడానికి సహాయం దయచేయండి. గడిచిన కాలంలో ఆత్మీయంగా అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభువా నాయన బలపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీ యొక్క ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక ఆయన ఒక కుక్కను పెంచుకుంటున్నాడంట. అయితే ఈ డాగ్స్ని ట్రైన్ చేసేవాళ్ళు ఉంటారు బాగా. అయితే ఆ కుక్కను పెంచుకున్న ఆయన ఏం చేశాడంటే, ఆ కుక్క చాలా పెద్దగా అరుస్తూ ఉందని చెప్పి ఇది కొంచెం ఆ కుక్క పిల్లిలాగా మెల్లిగా అరిచేటట్లు ట్రైన్ చేయమని డాగ్ ట్రైనర్ని పెట్టాడంట. అయితే డాగ్ ట్రైనర్ దానికి బాగా డిసిప్లిన్ చేసి క్రమశిక్షణ చేసి కుక్కని రోజు ఆ పిల్లిలాగా అరిపించడం ట్రైన్ చేశాడు. అయితే ఫైనల్గా అది బాగానే పిల్లిలాగా అరవడం నేర్చుకున్న తర్వాత ఆ ట్రైనర్ చూపించాడు, చూడండి పిల్లిలాగానే అరుస్తుంది అంటే సరే అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన కుక్కని ఒకరోజు బయటికి తీసుకెళ్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక కుక్క ఎదురైంది. అది దీని మీద పెద్దగా అరిచింది. అరవగానే ఇది కూడా మళ్ళీ బౌ బౌ అని అరవటం మొదలుపెట్టింది. అంటే లోపల ఉన్న స్వభావం, నేచర్ సహజ సిద్ధంగానే కుక్క అంటే బౌబౌ అని అరుస్తుంది. దాన్ని ఎంత ట్రైన్ చేసినా నేర్చుకోవచ్చు. కొంచెం పిల్లిలాగా మ్యావ్ అని అరవడానికి ప్రయత్నం చేయొచ్చు. స్ట్రగుల్ అవుతుంది, దానికి చాలా కష్టం అయిపోతుంది. అలాగే క్రైస్తవ జీవితం కూడా మనం ఏదో ట్రైనింగ్ అయ్యి లేకపోతే నేర్చుకొని ఎవరినో ఇమిటేట్ చేసి లేకపోతే అట్లాంటిది కాదు, అప్పటికప్పుడు చేసేది కాదు. స్వభావం మారాలి, దైవ స్వభావం రావాలి. అది అలాగా సహజ సిద్ధంగా మానవుని స్వభావం అలా లేదు. ఆదాముని బట్టి మనకి ఆదాము స్వభావం మనకి సహజ సిద్ధంగానే వచ్చేస్తుంది. చూడండి, ఆదికాండంలో ఒక మాట చదువుతున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండంలో మనం చూస్తే ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వ పాపానికి లొంగిపోయినప్పుడు, మొట్టమొదటిగా వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి వాళ్ళని అడుగుతాడు. ఎందుకు అని ఆదాముని అడుగుతాడు. ఎందుకు తప్పు చేశావు అన్నట్లు అడిగితే చూడండి 12వ వచనం. అందుకు ఆదాము,
ఈ వృక్షాల ఫలాలు తిన్నావా అని అడిగితే ఆదాం ఏమంటున్నాడో చూడండి. నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని. చూడండి, ఇక్కడ బ్లేమింగ్ నేచర్ అన్నది సహజ సిద్ధంగానే మనందరిలో కనిపిస్తుంది. ఇది ఆదాం స్వభావమే. అంటే ఇదే ఎందుకు ఇలాంటి తప్పు చేసామంటే మనం చూడండి, వాళ్ళ వల్లనే, వీళ్ళ వల్లనే, నా భార్య వల్లనే, నా పిల్లల వల్లనే, లేకపోతే నా భర్త వల్లనే అని ఏదో మనం ఒకరికొకరిని బ్లేమ్ చేసుకోవడం అలవాటు. సో అది సహజ సిద్ధంగానే ఆదాము స్వభావం అన్నది మనకి వచ్చేస్తుంది. అది ఇది మన మన స్వభావం. ఇది మారిపోవాలి. స్వభావం మారిపోవాలి. ఇప్పుడు ఆ కుక్కకి గాని దేవుడు పిల్లిలాగా అరిచే స్వభావమే ఇచ్చాడనుకోండి, పిల్లి లాంటి స్వభావమే ఇచ్చాడనుకోండి, ఆటోమేటిక్‌గా సహజంగానే పిల్లిలాగా అరుస్తది. ఆ కుక్కలాగా అరవమన్నా అరవదు ఇంకా. సో అంటే దేవుడు చేయాల్సింది ఏది? ఈ మన స్వభావాన్ని దేవుని స్వభావంలాగా, ఆదాము స్వభావం కాకుండా యేసు ప్రభువారి స్వభావంలాగా. యేసు ప్రభువారు చూడండి, ఆదాముకి యేసు ప్రభువారికి ఎంత కాంట్రాస్ట్ ఉంటుందో చూడండి. ఆదాము ఏం చేశాడు? ఈ అమ్మాయి వల్లనే నువ్వు నాకు ఇచ్చావని దేవుడిని బ్లేమ్ చేశాడు. అలాగే అవ్వని బ్లేమ్ చేశాడు. ఈ స్త్రీ వల్ల, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల, అంటే 50% దేవుడు, 50% స్త్రీ అని బ్లేమ్ చేసేసాడు. నాదేం తప్పు లేదన్నట్లు తను చెప్తా ఉన్నాడు. సో కానీ యేసు ప్రభువారు చూడండి, ఆయనే తప్పు చేయలేదు, ఆయనే పాపం చేయలేదు, అయినా సరే ఆయన మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకొని భరించడానికి ఇష్టపడ్డాడు. ఇది అంటే ఆయనే చేసినట్లుగా, అంటే ఆయన చేయలేదు కానీ భరించాలి. ఆ పాపం అంతా నేను భరించడానికి ఒప్పుకున్నాడు. నేనెందుకు భరించాలా, వాళ్ళు పాపం చేస్తే అనలేదు. ఇది స్వభావంలో డిఫరెన్స్. అంటే దేవుని స్వభావానికి ఆదాము స్వభావానికి తేడా. సో మనిషి స్వభావం అంటే, కానీ ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉండాలన్నా, దేవునితో మనం గడపాలన్నా, మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలన్నా, దేవుని స్వభావం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే చూడండి, ఈ లోకంలో మనం చూస్తే, ఈ లోకం వాటిల్లో చూస్తే సిరి సంపదలు అనేవి, ధనం అనేది చాలా ప్రాముఖ్యం అని మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఈ లోకం చూస్తే ధనం ఉంటే ఏదైనా ఒక సౌకర్యవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితం జీవించవచ్చు, కంఫర్టబుల్గా జీవించవచ్చు అనుకుంటాం. అది ఈ లోకం చూస్తే నిజంగానే మనకు అలాగ అనిపిస్తుంది. డబ్బులుంటే చాలు అనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యంలో, అంటే ఇక్కడ మనకి ఈ లోకంలో సిరి సంపదలు ముఖ్యమైనట్లు అనిపిస్తుందో, కోర్స్ దేవుడి వలన మనం బ్రతుకుతున్నాం, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు. అది కాకుండా మనం మామూలుగా సహజ సిద్ధంగా ఆలోచిస్తే మనకి ధనం ముఖ్యం అనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలో ప్రాముఖ్యమైనది దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని ప్రేమ. ఇవి చాలా ప్రెషియస్ థింగ్స్. దేవుడు ఆ యొక్క చేసే ఆ యొక్క దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదం అన్నది చాలా అతి విలువైంది, అతి ప్రాముఖ్యమైంది దేవుని రాజ్యంలో. అది లేకపోతే మనం దేవుని రాజ్యంలో ఉండలేం. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు అది మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూసారా, దేవుని వాగ్దానాలు అన్నవి చాలా అమూల్యమైనవి, చాలా అమూల్యమైనవి. అంటే ఏంటి? ప్రెషియస్ థింగ్స్, అంటే ప్రైస్లెస్, అంటే చాలా విలువైనవి. ఇది కానీ దేవుడు వాటిని ఉచితంగా, అంటే దేవుడిచ్చే వాగ్దానాలు అన్నవి, వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అన్నవి ఫ్రీ, ఉచితం. మీరు చూస్తే
ఇక్కడ చూడండి అసలు ఆ వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు అన్నది. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం, అంటే దురాశను అనుసరిస్తాం అంటే మనలో దురాశ అవన్నీ ఉంటాయి. మనలో ఆదాం స్వభావంలో ఈ ద్వేర్ష్య, ద్వేషం, పగ, దురాశలు ఇవన్నీ లోపల ఉంటాయి. మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లే. కోప్పడమని చెప్పాల్సిన అవసరం లే, తిట్టమని చెప్పాల్సిన అవసరం లే, కొట్టమని చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు చూడండి ఆటోమేటిక్గానే తిడతారు, ఆటోమేటిక్గానే కొడతారు. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇటువంటి స్వభావం లోకంలో ఉన్న భ్రష్టత్వం, ఇది అనుసరిస్తే లోకంలో ఉన్న భ్రష్టత్వము ఇదంతా మన వల్ల కలుగుతుంది. లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా వీటి వల్లనే మన వల్ల కలుగుతూ ఉంది. ఈ వాగ్దాన మూలముగా వాటి నుంచి తప్పించుకోవచ్చు. దేవుడిచ్చే ఈ అమూల్యమైన వాగ్దానాలు, ప్రెషస్ ప్రామిసెస్, గ్రేటెస్ట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్ అన్నది అంటే అత్యధికమైన, అంటే అతి విలువైన ఈ ప్రామిసెస్ మనల్ని ఏం చేస్తాయంటే దేవ స్వభావమునందు, అంటే ఈ భ్రష్టత్వాన్ని నుంచి తప్పించేసుకొని దేవుని యొక్క గాడ్లీ నేచర్లో, అంటే దైవ స్వభావంలో పాలివారగునట్లు వాటిని అనుగ్రహం. అంటే ఏమవుతుంది, మనం ఈ వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం ద్వారా మనకు దొరికేది ఏంటంటే దైవ స్వభావంలో పాలి భాగస్థలం అయిపోతాం. అంటే యేసు ప్రభు వారి ఎటువంటి ఆలోచన స్వభావం ఉంది. ఆయన చూడండి, ఏ తప్పు చేయకపోయినా సరే పిలాతు అడుగుతున్నప్పుడు, లేకపోతే ఆ యొక్క శిలువ శిక్ష ఆయనకి మోపుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, భరించాడు. మౌనంగా ఉండి ఆయన మన పాపాలన్నింటినీ భరించడానికి ఇష్టపడ్డాడు. మనం ఏదైనా చిన్న తప్పు చేయలేదనుకోండి, నేను చేయలేదు, లేకపోతే నేను కాదు అంటే మనం తప్పు చేసినా సరే మన సొంత తప్పును ఒప్పుకోం. ఉదాహరణకి చూడండి, దేవుని రాజ్యంలో ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఏంటంటే మన తప్పుని హానెస్ట్గా ఒప్పుకోవడం. మీరు శిలువ మీద యేసు ప్రభు వారు అన్నప్పుడు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ, మనం తప్పు చేశాము, ఈ శిక్షకు అర్హులం అంటాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు అని అంటాడు. అన్నప్పుడు అంటే దొంగ రియలైజ్ అయ్యాడు, అతను ఎన్నో పాపాలు చేసి ఉంటాడు, ఎన్నో తప్పులు చేసి ఉంటాడు. కాకపోతే ఇవన్నీ నేనే చేశాను, ఎవరి వల్లనో కాదు అనొచ్చు. మా తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, లేకపోతే వాళ్ళు ఇట్లా చిన్నప్పుడు పరిస్థితుల ప్రభావం, లేకపోతే ఇది అదేనే అని బ్లేమ్ చేయొచ్చు. కానీ అవి ఏం బ్లేమ్ చేయకుండా దొంగ ఏం చేస్తున్నాడంటే, నేనే తప్పు చేశాను, ఈ శిక్షకి నేను అర్హుణ్ణి, మన ఇద్దరం కూడా ఈ శిక్షకు అర్హులం, కానీ ఆయన ఏం తప్పు చేయలేదు అని చెప్పి దీని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇమ్మీడియట్గా దేవుని రాజ్యంలోకి ఆయన్ని యాక్సెప్ట్ చేశాడు, అలౌ చేసేసాడు. అంటే మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఈ ఉదయకాల సమయంలో ఏంటంటే, దేవుని రాజ్యంలో మనల్ని మనం ఆనెస్ట్గా తప్పు ఒప్పుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. నేనేం తప్పు చేయలేదు, వాళ్ళే తప్పు చేశారు, వీళ్ళే తప్పు చేశారు అని అనడం కన్నా కూడా దేవుని రాజ్యంలో ఓకే, ఈ ప్రాబ్లం నా వల్లనే అయితే, నేను శిక్షకు అర్హుడిని అయితే ఐఎమ్ రెడీ అన్నది మనం ఒప్పుకోవాలి. మనం చాలా తప్పులు చేసి ఉంటాం, ఆనెస్ట్గా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అన్నది. అంటే దేవుని రాజ్యంలో బిగినింగ్ ఏంటంటే, స్టార్టింగ్ పాయింటే ఇది ఉంది. ఇటువంటి నేచర్ కావాలి. అందుకనే దేవుని వాగ్దానాలని స్వతంత్రించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడిచ్చే ప్రామిసెస్ ఎంత ప్రాముఖ్యమైనవో చూడండి. అవి ఫ్రీయే. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, దేవుడు ఫ్రీగా ఇస్తాడంట, గాడ్ గివ్స్ ఫ్రీలీ, కానీ మానవుడు అమ్ముకుంటాడు. మనిషి ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, అమ్ముకునే వ్యాపారం చేసే ఆలోచన, మ్యాన్ సెల్స్. అలాగే సేటన్ స్టీల్స్,
అంటే సైతాన్ ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు. స్వభావం. దేవుడేమో ఏదన్నా ఫ్రీగా ఇస్తాడు. చూడండి, దేవుడు ఆక్సిజన్, మనం ఆక్సిజన్ సిలిండర్లు అవి కొనుక్కోవాలంటే మనకి కరోనా టైంలో బాగా తెలిసింది, మనకి కోవిడ్ టైంలో అంత కాస్ట్లీ ఆక్సిజన్ సిలిండర్స్ అని. కానీ దేవుడు ఉచితంగా ఫ్రీగా మనకి నేచర్లో దొరికేటట్లు చేస్తా ఉన్నాడు. అలాగే అంటే దేవుడు ఏదన్నా ఫ్రీగా ఇస్తున్నాడు, కానీ మనిషి ఏమో అమ్ముకునే స్వభావం మనిషిలో ఉంది. అలాగే సైతానేమో దొంగిలించే స్వభావం సైతాన్. సో దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడని విలువ లేనిది కాదు అది. దేవుడు ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నాడు అనేది విలువ లేనిది కాదు, చాలా విలువైంది కదా. వాటర్ కానీ, లేకపోతే ఇవి కానీ, గాలి కానీ, ఇవన్నీ కూడా నేచర్ అన్నది దేవుడు సృష్టించిన ఈ యొక్క ఇవన్నీ కూడా, మొక్కలు కానీ ఇవన్నీ కూడా, సృష్టి అంతటి కూడా ఫ్రీగా దేవుడు మనకిచ్చాడు. ఆఫ్ కోర్స్ మనిషి అమ్ముకుంటున్నాడు, వాటర్ అమ్ముకుంటున్నాడు, ఆక్సిజన్ అమ్ముకుంటున్నాడు, సైతాన్ దొంగిలిస్తున్నాడు, మనకు కృప దొరకకుండా చేస్తూ ఉన్నాడు, మనకి దేవుని ఆశీర్వాదాలు దొరకకుండా చేస్తూ ఉంటాడు సైతాను. చూడండి, మన స్వభావానికి దేవుని స్వభావానికి ఎంత తేడా ఉంది, ఎంత. అయితే దేవుని స్వభావంలో మనం పాలిభాగస్తులు కావాలంటే సీక్రెట్ ఏంటంటే, రహస్యం ఏంటంటే, దేవుడు ఉంచిన ప్రతి వాగ్దానం కూడా యేసు ప్రభు వారిని బట్టి అది మన సొంతం అవుతుంది. కానీ మనం యేసు ప్రభు వారి ద్వారా మనం దాన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మన పరిస్థితిని మనం అంగీకరించాలి. మనకి ఆ వాగ్దానాలు అన్నవి స్వతంత్రించుకోవాలి. దేవుడు అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో, శాంతి, దేవునికి మనకి శాంతి అనుగ్రహించే వాగ్దానం ఉంది. అంటే మన జీవితాల్లో శాంతి సమాధానాలు రూల్ చేయాలంటే దేవునితో మనం సమాధాన పడాలి. అంటే దేవుడిచ్చే సమాధానం మనకు కావాలి. అది దేవుడు ఫ్రీగా సమాధానాన్ని మనకిస్తాడు. కానీ మనం దేవుని వైపు తిరిగి ఆ సమాధానాన్ని కావాలని మనం తీసుకోవాలి. అంటే మనం చూడండి, వాగ్దానాలు దేవుడి వైపు, మనం లోకం వైపు, పాపం వైపు తిరిగి ఉన్నాం. ఆల్రెడీ ఆదాము స్వభావం వల్ల లోకం వైపు, పాపం వైపు తిరిగిపోయి ఉంటాం. కానీ దేవుడిచ్చే వాగ్దానాలు కావాలంటే మనం అటు దేవుని వైపు తిరిగి అప్పుడు స్వాతంత్రించుకోవాలి. అంటే ముందు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, మన స్వభావాన్ని అంగీకరించాలి. అంగీకరించి లేదు, నాకు అలాంటి స్వభావం లేదు అంటే దేవుని వాగ్దానాలు స్వాతంత్రించుకునే అవకాశం దొరకదు. నాకు ఈ దైవ స్వభావం కావాలి. అవును, యేసు ప్రభు వారి స్వభావం చూస్తున్నప్పుడు మనకి ఆయన శత్రువుల్ని క్షమించేస్తా ఉన్నాడు. ఉమ్మేసినా పట్టించుకోవట్లేదు, ముండ్ల కిరీటం పెట్టినా పట్టించుకోవట్లేదు. ఆయన మౌనంగా శిక్ష భరిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని స్వభావాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. దేవుని స్వభావంలో పాలిభాగస్తుడైపోయారు యేసు ప్రభు వారు. మానవుడిగా ఈ లోకంలో ఉన్నా సరే దేవుని వాగ్దానాల మీద, దేవుని చిత్తం మాత్రమే చేసే యేసు ప్రభు వారి జీవితం మనకి మాదిరిగా ఉండాలి. ఉదయకాల సమయంలో మనం ఇన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, రక్షణ మనకి ఉచితం. దేవుడు అన్ని ఉచితంగా ఇస్తాడు. రక్షణ ఉచితంగా, కేవలం విశ్వాసం ద్వారా దేవుని కృప చొప్పున మనకు రక్షణ దొరికిందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మనమేదో చేసి సాధించలేదు, మనమేదో నీతిమంతులం అనుకొని మనకి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. యేసుప్రభు దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూసారా? అంటే మనం ఏదో పెద్ద ఎక్కువ జనమని దాన్ని బట్టి మనం స్వకీయంగా ఎంచుకోలేదు. మనల్ని ఎక్కువగా ఆయన ఎంచాడు, మనమేదో గొప్పవాళ్ళమని కాదు. 7వ వచనం చూడండి, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు.
అందరికన్నా మనం ఇశ్రాయేలీలేదో చాలా ఎక్కువ మందని దేవుడు ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటున్నాడు. ఇంకా చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మీరు లోబడనొల్లని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యబడని నీవు తెలుసుకొనవలెను. చూడండి, అంటే నీతిని బట్టి ఇవ్వలేదు, నీతిని బట్టి నీకు ఇవ్వబడలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడిచ్చిన ఆ వాగ్దాన దేశం అన్నది ఇశ్రాయేలీలేదో నీతిమంతులైన వాళ్ళకేమి ఇవ్వలేదు. అది దేవుని కృప అంతే. దేవుని ఎవరైతే నమ్మి దేవుడిస్తాడు అని నమ్మి విశ్వాసం ఉంచారో, నమ్మారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు. మనం కూడా విశ్వాసం ద్వారా రక్షణ ఎట్లయితే మనకు కలిగిందో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఎట్లా దొరికింది అన్నది, ఫ్రీగా దొరికింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని స్వభావం ద్వారా పరిచర్య చేయాలన్నా ఏదైనా చూడండి, ఇప్పుడు తప్పుడు బోధకులు, దొంగ బోధకులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ అమ్ముకుంటారు. దేవుని పాటలు నమ్ముకునేవాళ్ళు, ప్రార్థనలు నమ్ముకునేవాళ్ళు, వాక్యాలు నమ్ముకునేవాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. అంటే మనిషికి స్వభావం ఎట్లా ఉందంటే అమ్ముకునే వ్యాపారం చేసే స్వభావం. మ్యాన్ సెల్స్, గాడ్ ఫ్రీలీ గివ్స్, మ్యాన్ సెల్స్, సేటన్ స్టీల్స్ అన్నాడు. అంటే మనిషి అమ్ముకునే స్వభావం. ప్రతిదీ కర్చీఫ్లు, వాటర్ బాటిల్స్ అమ్ముకోవటం, నూనె బాటిల్స్ అమ్ముకోవటం. మీరు చూడండి, ఇవన్నీ కూడా ఒక వ్యాపారం, మనిషి స్వభావం నుంచి పుట్టినవి ఇవన్నీ అని మనకు తెలిసిపోవాలా. దేవుని స్వభావంలో, అంటే దేవుని పద్ధతిలో మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలనుకున్నా, సువార్తను సేవ చేయాలన్నా ఫ్రీగా ఇవ్వాలి. దేవుడు అట్లా ఫ్రీగా ఇస్తున్నాడు. సో మనం రక్షణని ఫ్రీగా పొందుకున్నాం, మనం ఇతరులకి సువార్తని ఫ్రీగా చెప్పాలి, డబ్బులు తీసుకొని కాదు. చూడండి, చాలాసార్లు కొన్నిసార్లు మనం మీటింగ్లకి వెళ్తా ఉంటే చాలాసార్లు ఫస్ట్ ఆఫరింగ్ బట్టి తర్వాత మెసేజ్ చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి? అంటే డబ్బులు ఇస్తే వాక్యం చెప్తారా? లేకపోతే ఏంటి? అటువంటి యేసు ప్రభు వారు కానీ శిష్యులు కానీ ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు. దేవుని మీద ఆధారపడడం లేదు. సో మనిషి స్వభావం దేవుని స్వభావం ఎంత తేడా ఉందో చూడండి. దేవుడు ఫ్రీగా ఇస్తాడు ఏదన్నా. అంటే అమ్ముకుంటున్నాడంటే అది మనిషి స్వభావం. దేవుని సువార్త కోసమేనండి, కింగ్డమ్ ఎక్స్టెన్షన్ కోసమేనండి అంటారు. ఇవన్నీ వద్దుదే. డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకునే వాళ్ళ సంఘాల్లో ఈ రోజుల్లో భయంకరంగా చాలా ఘోరమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనిషి స్వభావం సంఘాల్లో రాజ్యం ఏలడమే కారణం. దేవుని మీద ఆధారపడకపోవడం, పరిశుద్ధాత్మ దేవునికి అధికారానికి లోబడకపోవడం, దేవుడు ప్రతి వాగ్దానాన్ని ఫ్రీగా ఇచ్చాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఇది ఫ్రీగా దేవుడు అనుగ్రహించాడు. మనం స్వతంత్రించుకోవడంలో ఉంది. మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి వాటిని తీసుకోవడంలో ఉంది. అది మనం స్వతంత్రించుకుంటే వాగ్దానాల్ని దేవుని రాజ్యంలో దైవ స్వభావంలో పాలిభాగస్తులం అవుతాం. ఈ వాగ్దానాల్ని స్వతంత్రించకపోవడం వలనే మనిషి సువార్తని, లేకపోతే వాక్యాలని, ప్రార్థనల్ని, వీటిల్ని అమ్ముకుంటున్నాడు. పాటల్ని అమ్ముకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా?
వాగ్దానాలను స్వతంత్రించుకోవట్లేదు. దేవుని యొక్క ప్రెషియస్ థింగ్స్ అని, అతి విలువైనవని, వాటిని మన దేవుడు ఫ్రీగా మనకు అనుగ్రహించాడన్న విషయం అర్థం కావట్లేదు. ఆ దైవ స్వభావంలో పాలిభాగస్తులయ్యే అవకాశం కోల్పోతున్నాం. క్రైస్తవులారా, విశ్వాసులారా, అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఉదయకాల సమయంలో తీర్మానించుకోమని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఎంతో మందికి లేని అవకాశం మాకు దయచేశారు ప్రభువా. దైవ స్వభావాన్ని మాకు ఇవ్వటానికి, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి ప్రభువా మాకు దయచేసిన అతి విలువైనటువంటి ప్రెషస్ ప్రామిసెస్ని బట్టి, వాగ్దానాలను బట్టి, గ్రేటెస్ట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా, ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తులను లయపరచమని, మా హృదయాల్లో ఈ వాక్యం ఫలించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.